ఇరాన్పై ఇజ్రాయెల్ యుఎస్ దాడులతో పశ్చిమాసియా భీకర యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. ఇందుకోసం పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అరబ్ దేశాల నుంచి ప్రయాణికులతో బయలుదేరిన విమానాలు ఢిల్లీ, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైకి చేరుకుంటున్నాయి. దీంతో 4 రోజులుగా అక్కడ నరకం చూసిన బాధితులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లకు చేరుకోగానే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో తాము అనుభవించిన భయానక పరిస్థితులను వెల్లడిస్తున్నారు. ఇవాళ గల్ఫ్ దేశాల నుంచి 58 విమానాలు నడపనున్నట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇండిగో 37, ఎయిర్ ఇండియా 21 సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. టెహ్రాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికుల్ని అక్కడి నుంచి తరలించినట్టు పేర్కొంది. మరోవైపు విమాన టికెట్ ధరలు పెరగకుండా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ గగనతలాలు ఇంకా మూసివేసి ఉండగా జోర్డాన్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా తమ గగనతల తాత్కాలికత మూసివేతను పొడిగించాయి. ఈ నేపథ్యంలోనే మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ లైన్స్ సంస్థలు పలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇక భీకర యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిస్తుంది కేంద్రం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సురేష్? పశ్చిమాసియాల నుంచి పౌర విమానయాన శాఖ భారతదేశానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ ఒక్కరోజు మార్చి 4వ తేదీ 58 ప్రత్యేక విమానాలు గల్ఫ్ దేశాల నుండి భారతీయులను తరలించేందుకు భారతీయ విమానయాన శాఖ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో ప్రైవేట్ ఎయిర్లైన్స్ అయినటువంటి ఇండిగో, ఎయిర్ ఇండియా, అలాగే స్పైస్జెట్ యూఏఈ నుంచి, అలాగే గల్ఫ్ దేశాల నుంచి ముఖ్య నగరాలైనటువంటి జెడ్డా, మస్కట్, దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల నుండి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి కొచ్చి నగరాలకు విమానాలు చేరుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో టికెట్ల ధరలు ఏమాత్రం పెరగకుండా పౌర విమాన మంత్రిత్వ శాఖ కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. అలాగే విమానాశ్రయంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, చిక్కులు దాకా భయం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భయాందోళన లేకుండా వారిని స్వదేశానికి రప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందిస్తూ విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత ప్రభుత్వ ప్రత్యేకమైనటువంటి భద్రత విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని సురక్షితంగా భారతీయులందరినీ కూడా స్వదేశానికి రప్పించేటువంటి ట్రాన్సిట్ లో ఉన్నటువంటి వారందరినీ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో దాదాపుగా గల్ఫ్ లో తీసుకుంటే 1 కోటి మంది వరకు కూడా భారతీయులు ఉన్నారు. ఇందులో ట్రాన్సిట్ లో ఉన్నటువంటి వారిని మాత్రమే, అంటే విదేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే అవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ మీదుగా వెళ్ళేటువంటి విమానాలు ఉంటే వారిని మాత్రం ప్రస్తుతం ఇండియాకు సురక్షితంగా చేర్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చర్యలు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.